ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. పవన్ కళ్యాణ్ ఎక్కడా అని చెప్పారు. వచ్చాడు. మా ఊరు డైలాగులు కాదు, పంచు డైలాగులకి విడిచిపడ్డాడు. 2029లో కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వను అని ఒక శపథం పూనారు. సినిమాలో డైలాగులు కాదు, రియాలిటీ చూడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 15 సంవత్సరాలు కలిసే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వను అని గత మాటల్ని మళ్ళీ ఉదహరించారు. ఇంతకీ ఈ మాటని పదే చెప్పడానికి ఉన్న కారణాలు ఏంటి? ఇది కొత్త డైలాగ్ కాదు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్న డైలాగు. 15 సంవత్సరాలు కలిసే ఉంటాం, అధికారంలో ఉంటాం, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వం. ఇక్కడే చాలామంది వస్తున్న డౌట్, జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పవన్ కళ్యాణ్కి అంత కోపం, అంత విపరీతమైన కోపానికి ఉన్న కారణాలు ఏంటి? దీని మీద వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మీరు వినే ఉంటారు. వైసీపీ మీద గట్టిగా విరుచుకుపడ్డారు, వార్నింగ్ ఇచ్చారు. 2029లో సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తానని శపథం పూనారు. ఎందుకు వైసీపీ మీద అంతగా పవన్ కళ్యాణ్ డైలాగులు అంటే ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు, చాలా క్లారిటీతో ఉన్నాడు. ఎలక్షన్ ముందు ఏదైతే జగన్ నిన్ను అదపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి క్లారిటీతో చెప్పాడు. ఏంటి ఇంత అది టీడీపీ వాళ్ళు కూడా సాహసం చేయాల, బీజేపీ వాళ్ళు కూడా సాహసం చేయాల. పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఆయన పట్ల ఎంత వ్యతిరేకత ఉందనేది ఆయనకు తెలుసు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు మనల్ని పొందాలి కానీ ప్రజల్ని వేధించకూడదు అనేది క్లారిటీ. కాబట్టి ఎక్కడ అనుభవం లేని, ఎక్కడ ఎమ్మెల్యే కాని వ్యక్తి 100% స్ట్రైక్ రేట్తో వచ్చాడు. మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా గెలిపించాడు. కాబట్టి గెలుపులో ఆయనదే శిఖర భాగం, అంతే కదండి. కాబట్టి ఆయన క్లారిటీ ఉంది ప్రజల్లో ఏముందనేది. కాబట్టి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, జగన్ దించుదాం అన్నాడు. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అవకాశం తీసుకొని అవును కూటమి అధికారంలో వచ్చింది. అవును, అధికారంలో వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్లో ఎక్కడ కూడా మీరు అహంతో వెళ్ళవద్దు, వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కేడర్కి కూడా సంకేతాలు ఇచ్చాడు. ఎక్కడ మాట్లాడాలి అతను, ఒక మాట కూడా మాట్లాడు. ఈ 1 ఇయర్లో వైసీపీ ఏంటంటే రాను వాళ్ళు చేసిన తప్పులు ప్రజల్లో ఎందుకు 11 సీట్లు పరిమితమయ్యనే ఆలోచన కాకుండా నియంత్రిత ధోరణిలో వెళ్తున్నారన్నమాట. ఏంది మనుషుల్ని తొక్కుకుంటా, సెంగయ్యని చూసిన దళితుడిని కారు కింద పడినా కనీసం స్పందించకపోవటం కావచ్చు, విపరీతంగా గొంతుకులు కుత్తుకులు కోస్తాం, రఫ్ ఆడిస్తాం. ఈ సినిమాలోకి పనికి వస్తాయి కానీ నిజ జీవితంలో కుదరదు. మీరు వద్దాం అనుకున్న 2029లో ఒక్కొక్కరిని అందు చూస్తాం అంటున్నారు. అసలు మీకు వచ్చే అవకాశం ఎక్కడ ఉందని అన్నాడు. మీకు వచ్చే అవకాశం లేదు కదా, నేను ఉన్నాను కదా అంటున్నాడు. నేను రాని అంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మరలా అయ్యే అవకాశం తక్కువ అండి. వీళ్ళు విడిపోతే, వీళ్ళ మధ్య అంతరాలు వస్తే, ఏమైనా అవకాశం వస్తే మళ్ళీ జగన్కి కొద్దిగా అవకాశం ఉంటుంది తప్పితే, వీళ్ళు రాబోయే 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం అంటున్నారు. రోజుకి వీళ్ళ బృందం దృఢమైపోతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒకవైపు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తారు. ఈ రెండు మధ్య ఉన్న కామెంట్ని ఎట్లా చూస్తారు? సరే, ఇతను ఓన్లీ సినిమాకే పరిమితం, రాజకీయాల్లో పనికిరాడు, 4 కార్లు మార్చినట్టు పిల్లల్ని మారుస్తారనే మాట అన్నందుకు ప్రజలు ఏం తీర్పిచ్చారో అర్థమైందిగా. ప్రజలకు అది కాదు కావాల్సింది, నువ్వు మంచి పరిపాలిస్తారని నమ్మకం కావాలి. కాబట్టి నిన్ను కాదని 151 సీట్లు వచ్చినాయి, మిమ్మల్ని కాదని, లక్షల కోట్లు ఇచ్చిన బటన్ నొక్కితే అని చెప్పి అనుకున్న జగన్ కూడా కాదని పవన్ చెప్పినప్పుడు కూటమి 124 మంది ఎందుకు వేశారు? మిమ్మల్ని నమ్మకనేగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఆ రోజు నువ్వు అసలుకి ఎక్కడ కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ అని చెప్పి మాట్లాడినప్పుడు, ఈ రోజు 100% స్ట్రైక్ రేట్తో ఆయన ఉన్నాడుగా, ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్, సక్సెస్ఫుల్ పొలిటీషియన్. అసెంబ్లీలో టెక్నికల్ గా 21 సీట్లు జనసేనకు ఉంటే 11 సీట్లు వైసీపీకి ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వీళ్ళకే అవుతుంది, ఎవరికి జనసేనకే విడిగా ఉంటే. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు, 11 సీట్లు పరిమితం. దానికి కోర్టులతో వాళ్ళ ద్వారా పోరాడుతున్నారు తప్పితే. ఇక్కడ ఏంటంటే, ఎక్కడైనా తప్పు జరిగితే రియలైజేషన్ సెక్షన్ కావాలి, ఎక్కడ జరిగిందో చేసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి అలా జరగకుండా చూసుకుంటాం అనే భావన వీళ్ళలో కనపట్ల. రోజుకి నియంత్రిత ధోరణి. ఈవీఎంల విజయం అంటున్నారు, ఈవీఎంలు అంటారు, అది స్టార్టింగ్ అయిపోయిందిలేండి. ఈవీఎంలు అనేదండి, ఈవీఎంలు అయితే దేశం మొత్తం ఎట్లా వస్తుంది? సరే, ఇవన్నీ పక్కన పెడతాయండి. వీళ్ళకి ఇంకా అహం తగ్గట్లా. వైసీపీ వాళ్ళకి చాలామంది వరుస పెట్టి జైలుకి వెళ్ళిన అనేక కేసులతో ఉంటే, వీళ్ళందరిలో తెలియగలడు విజయసాయి రెడ్డి గారు. ఈ పరిస్థితులు ఊహించే A2గా అన్ని కేసులు ఉన్న వ్యక్తి మాకు వద్దురా బాబు అని చెప్పి బయటకు వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి, ఆ బాధ్యతలన్నీ కూడా చూసుకున్న వాళ్ళందరూ కూడా ఈయన నాయకత్వం వైపు నడవాలా, అసలు ఈ పార్టీ బతకగలదా,
నిన్నటి రోజున ఒంగోలులో జరిగింది మీటింగు. ఒంగోలులో జరిగిన మార్కాపురంలో మనం చూసాం కదా 350 కోట్లతో మంచినీరు పథకం. మరి దశాబ్దాల తరబడి వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు తీసుకెళ్ళిపోయావు? రాజశేఖర రెడ్డి కుమారులాగా నువ్వు. ఇదే ప్రకాశం జిల్లా రాయలసీమలో పార్ట్ మీకు తెలుసు కదా. మీ బంధువైన బాలినేని కూడా ఎందుకు కాపాడుకోలేకపోయావు? పార్టీ కాకపోయినా పక్కనే ఉంటుంది. అదే రాయలసీమలో ఒక పార్టీ కదా సార్ ఒంగోలు కూడా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బాలినేని కాపాడుకోలేకపోయావు, మరి క్యాడర్ 25 మంది కార్పొరేటర్లు కాపాడుకోలేకపోయావు, మరి ఎట్లా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన అన్న మాటల్లో చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో ఉంది. ఈయనేమో కార్పొరేటర్కి ఎక్కువ అంటాడు. ఈయన ఆల్రెడీ సక్సెస్ పోయి దేశ రాజధాని ఢిల్లీలో మోదీ గారి సరసన ఈయన పవన్ గారి తుఫాన్ అని నిరూపించుకున్నాడు. ఇంకేం కావాలి అక్కడ? కాబట్టి ఆయన మాట్లాడు అసలు మీరు ఎక్కడికి వస్తారు? 2029 మేము వస్తే అంత చూస్తామన్నారు, అసలు మీరు రావాలి కదా అంటాడు. అసలు మీరు ఎక్కడికి వస్తారు? ఆ స్కోప్ లేదు కదా అంటాడు. కాబట్టి మేము కూటమి 15 సంవత్సరాలు పరిపాలిస్తాం క్లారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. మిగతా అందరికంటే క్లారిటీ ఎవరుందంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ చరిష్మా దృష్ట్యా, ఆయనకున్న ఇది దృష్ట్యా, పోరాట పటిమ దృష్ట్యా ఆయనకి పదవి ఆకాంక్ష లేదు. ఏదో పదవులు ఎమ్మట ఎక్కుదామని ఆ పీఠం మీద డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన మాత్రం ఒకటి ఉందండి. అది నాయకత్వంలో సక్సెస్ అవడానికి కారణం. ఏమంటారు మీరు? అంతే కదా సార్, క్లియర్ అండ్ క్లారిటీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు రాజకీయాల్లో మరలా సీఎం అవటం అనేది కష్టం అనేది ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్న విషయం ప్రస్తుతం. ఇంకోటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత స్ట్రాంగ్ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రానికూడదు అని తీసుకోవడానికి ఉన్నటువంటి బలమైన కారణం ఏంటి అసలు? ఎందుకు జగన్మోహన్ రెడ్డితో అంత పర్సనల్ వ్యతిరేకత? పర్సనల్ కాదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగత శత్రుత్వం ఏం కాదని చెప్పి నేను చెప్పకనే చెప్పాడు. నాకు వ్యక్తిగతంగా ఆయన పట్ల విభేదాలు ఏం లేవు. పాలసీ పాయింట్ ఆఫ్ మాత్రమే విభేదిస్తాడు. పాలసీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు నీరు ఉంటుంది, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి సార్. బేసిక్ నీడ్స్ అయ్యి ప్రజల ఆస్తులే వాళ్ళ మీద రక్షణ లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎంత క్లారిటీ చెప్పినా జనాల్లో ఒక చిన్న చర్చ ఏంటంటే జగన్ అంటే ఎందుకు అంత వ్యతిరేకత, చంద్రబాబు అంటే ఎందుకు అంత మక్కువ? ఇక్కడ ఎవరెవరు ప్రేమికులు కాదు, ఇద్దరు సమకాలీన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి. ఒక వ్యక్తి 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తండ్రి మాటన ఎదిగిన వారసత్వంగా వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకున్న సర్టిఫికేట్ ఏంటంటే 1 year పైన జైల్లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఒకసారి చూద్దాం అని షర్మిల గారి పాదయాత్ర కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, భారతి గారు, వాళ్ళ వాటెవర్ అందరూ చేయబెట్టి ఆయన అయ్యాడు. అంతేగాని నేనే శాశ్వతంగా ఉంటాను, రాబోయే 25 సంవత్సరాలు మేమే అన్నారు ఇల్లు. మీరు గమనించారు లేదు? 25 సంవత్సరాలు ఇంకొక ప్రతిపక్షం కూడా ఉండటానికే లేదన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అసభ్యంగా పదజాలం చేశారు, వ్యక్తిగతాన్ని చేశారు, చివరికి ఫ్యామిలీ జోలికి కూడా వెళ్ళారు. ఏమైంది ఇక్కడ? 25 సంవత్సరాల కాలం ఏమైంది? 5 సంవత్సరాలే చేతులు కాల్చుకున్నారు. ఎప్పుడు కూడా సార్ బైబిల్లో ఒక మాట ఉంటుంది కార్తీక్, నీకు తెలియదు కాదు, ఎదిగే కొంది ఒదిగి ఉండాలి, తనకి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. అవును, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఈ ఏళ్ళు చూపించినప్పుడు ఏళ్ళు నీకేళ్ళు చూపిస్తున్నాడు కదా, ఈ 4 ఏళ్ళు ఎవరి వైపు ఉన్నాయి? నా వైపు ఉన్నాయి. ఒకవేళ నీ వైపు ఉంది అంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా అహంతో, అధికారం ఇదితో మొత్తెక్కి మాట్లాడకూడదు. మొత్తు దించుతారు ప్రజలు. ఏమంటారు? అంతే, ఇది పరిస్థితి అనమాట. కాబట్టి ఆయనలో ఇక్కడ అంటే వ్యక్తిగతంగా ఏం లేదు, వాళ్ళు అన్న మాటలకి ప్రజల్లో కూడా అశాంతి కలిగించొద్దు. మీరు లా అండ్ ఆర్డర్ ఉంది, పోలీసులు ఉన్నారు, మీరేదో రాజరికం కాదు, ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యవంతంగా మేమేదైనా తప్పు చేస్తే ప్రశ్నించండి, రెక్టిఫై చేసుకుంటాం అంటున్నాడు. అదే సమయంలో మీరు బెదిరిస్తే బెదరడానికో, మీరు గొంతులు కోస్తుంటే చూస్తా ఊరుకోవడానికో సినిమా కాదు బాబు, ఇది నిజ జీవితం అని చెప్తున్నాడు. అంతే. థ్యాంక్స్.